వెల్కమ్ టు టీవీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కానుందా? కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ పార్టీలో మిగలరా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అర్థమవడంతో ఒక్కొక్కరుగా పార్టీ విడుతున్నారు. ఇప్పటికే పలు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అవుతున్నారు. తాజాగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆదివారం బీజేపీలో చేరారు. ఇంతకుముందు పట్నం ఫ్యామిలీతో పాటు మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మండలి చైర్మన్ కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గుత్తా కొడుకు అమిత్ రీసెంట్గా ప్రయత్నించారు. కానీ అమిత్ టికెట్ విషయంలో పార్టీ నుంచి స్పష్టమైన క్లారిటీ రాలేదు. దీంతో అమిత్ పార్టీ మారేందుకు రెడీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన కీలక నేతలతో అమిత్ చర్చించినట్లుగా కూడా టాక్ వినిపిస్తుంది. మరోపక్క శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. చర్చలు ఫలిస్తే త్వరలోనే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మరో బడా నేత కూడా కాంగ్రెస్లోకి చేరేందుకు తెగ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి 28.28% ఓటింగ్ మాత్రమే దక్కించుకున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సరైన గుర్తింపు దక్కలేదు. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల ముందుకు బీజేపీలో చేరుతారనే టాక్ వినిపించింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని తేలిపోయింది. తాజాగా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులతో టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అన్నీ కుదిరితే లోక్సభ ఎన్నికల్లోపే ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారని సమాచారం.